రాధా మనోహర్ దాస్ ఇతని గురించి పెద్దగా ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈయన ఇతర దేవుళ్లను ఇతర మతాలను కించపరిచి మాట్లాడటంలో, ఇతర మతస్థుల యొక్క భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో నెంబర్ 1 సిద్ధహస్తుడీన. ఒకవేళ పొరపాటున ఎవరైనా రాధా మనోహర్ దాస్ నువ్వు చేసింది తప్పు, నువ్వు మాట్లాడేది తప్పు అని ఎవరన్నా అంటే హిందూ దేవుళ్ళని తిట్టారు అని చెప్పి ప్రచారం మొదలు పెడతారు. ఒక ఆర్గనైజ్డ్ టీం పర్ఫెక్ట్గా సెట్ చేయబడి పైన వర్క్ చేస్తూ ఉంది ఈ అంశాలపై. ఆ టీం వర్క్ ఏంటంటే దాని వెనకాలండి నడిపిస్తున్నటువంటి బీజేపీకి అనుకూలంగా ఒక టీం, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, కొన్ని మీడియా ఛానల్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఆర్గనైజ్డ్గా అవతల వ్యక్తి యొక్క క్యారెక్టర్ను పూర్తిగా దెబ్బతీసే విధంగా. అంటే ఎలా అంటే ఇప్పుడు రావణ విషయానికి వద్దాం. రావణ విషయంలో రావణ హిందూ మతాల విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మాట్లాడాడు అని చెప్పేసి అంటున్నారు. హిందూ దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడాడు అంటున్నారు. ఆ రోజు జూన్ 28వ తారీఖున ఆ మీటింగ్లో కూడా దళిత క్రైస్తవ సమర సంకారం మీటింగ్లో కూడా రాధా మనోహర్ దాస్ వైఖరిని వ్యతిరేకిస్తూ అతనికి సంబంధించి కొద్దిగా ఎక్కువగా మాట్లాడాడు అనుకోవచ్చు. అంటే రాధా మనోహర్ దాస్ మాట్లాడే దానికంటే ఈయన మాట్లాడింది ఏమి ఎక్కువ కాదు, అతన్ని హెచ్చరిస్తూ మాట్లాడాడు. అదే ఆయన చేసినటువంటి తప్పు. అంటే పిఠాపురం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేటప్పుడు, ఇతర పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేటప్పుడు కూడా హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈయన మాట్లాడాడు అన్నట్టు మన గుంటూరులో కూడా కొంతమంది ఆయనపై కంప్లైంట్ చేశారు. వాస్తవానికి ఆయన మాట్లాడింది రాధా మనోహర్ దాస్ వైఖరికి వ్యతిరేకంగా మాట్లాడాడు. కొన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఏ రకంగా అంటే రావణ్ పూర్తిగా మాట్లాడిన వీడియోలు లేవు అందులో. ఒక వీడియో వచ్చి దాని నిడివి 40 నిమిషాలు ఉండొచ్చు, లేదా 30 నిమిషాలు ఉండొచ్చు, లేదా 20 నిమిషాలు ఉండొచ్చు. అందులో అవసరమైనవి కట్ చేసి వాటిని ఎడిట్ చేసి, ఇదిగో రావణ్ దేశం అంటే గౌరవం లేదని అన్నాడు, ఇదిగో తిట్టాడు, ఆయన ఏం మాట్లాడాడో పూర్తిగా ఉన్నటువంటి వీడియోలు కూడా కొంతమంది సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది అంటే ఇప్పుడు ఎలా జరుగుతుందంటే ఒక కుక్కని చంపాలి అన్నప్పుడు పూర్తిగా ఆ కుక్కని పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి. ఇదే ఫార్ములా అమలు చేస్తున్నారు. ఇప్పుడు రావణ విషయంలో కూడా జరిగింది ఇదే. ఆయనపై దేశద్రోహం కేసు పెట్టారు, రాజద్రోహం కేసు పెట్టారు, జైల్లో పెట్టారు. కానీ బయట అతని క్యారెక్టర్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆర్గనైజ్డ్ టీమ్ సిస్టంలో రెడీగా ఉంటారు. ఏ విధంగా అంటే మొన్న బండి సంజయ్ కుమార్ గారు, కేంద్ర మంత్రి గారు కుమారుడు బండి భగీరథ్, అతనిపై వచ్చినటువంటి ఎలిగేషన్లో చాలామంది బండి భగీరథను అరెస్ట్ చేయాలి, ఒక మైనర్ బాలికకి ఇష్టం ఉన్నా సరే ఇది చట్ట ప్రకారం తప్పు, అతను అరెస్ట్ చేయాలంటూ కొన్ని న్యూస్ చేస్తే బండి భగీరథకు మద్దతుగా అదిగో ఆ పిల్ల వేసుకున్న డ్రెస్ చూసారా, కారులో మందు తాగుతుంది, ఇది ఇష్టపడే కదా వెళ్ళింది, ఇలాగ ఆ అమ్మాయిని టార్గెట్ చేసి కొన్ని వీడియోలు చేశారు. ఇలాగేదంటే బీజేపీలో ఏముందంటే ఒక వ్యవస్థ క్రియేట్ అయిపోయి ఉంది. ఎవడన్నా ప్రశ్నించినా, ఎక్కువగా యాక్ట్ చేసినా వాడి క్యారెక్టర్ని చంపేస్తారు, వాడి పర్సనల్ జీవితాన్ని బరస్ట్ చేసేస్తారు, రకరకాల వీడియోలు సర్క్యులేట్ చేస్తారు. ఇదంతా ఆర్గనైజ్డ్గా జరుగుతుంది. ఈరోజు రావణ విషయంలో జరుగుతుంది కూడా ఇదే. అయితే ఇది ఇక్కడ రావణ్తోనే ఆగట్లేదు. రావణ్కి సపోర్ట్ చేస్తున్నటువంటి కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ల మీద కూడా దాడి చేస్తున్నారు. ఉదాహరణకు తులసి చందుని టార్గెట్ చేశారు. అలాగే ప్రకాష్ రాజ్ ఈ ప్రారంభం నుంచి కూడా ఈ అంశాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. మొదటి నుంచి ఆయన పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీని ప్రశ్నిస్తూనే ఉంటాడు. ప్రధానంగా రావణ విషయంలో ప్రశ్నించడంతో ఇప్పుడు ఆయన మీద కూడా మొదలుపెట్టారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి మరొక వ్యక్తి జడ శ్రవణ్ కుమార్ గారు రావణ్కు మద్దతుగా న్యాయ సహాయం అందిస్తూ మీరు 100 కేసులు పెట్టినా నేను నిలబడి వాదిస్తానంటూ ఆయన వాదిస్తే, ఆయనకి వ్యతిరేకంగా కామెడీ వీడియోలు, ఆయన బాడీ షేమింగ్ చేయటం, ఆయన క్యారెక్టర్ని అసోసియేషన్ చేయటం, పూర్తిగా ఆయన ఏదో తప్పు చేశారన్నట్టుగా ఆయన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆయన ఒక కామెడీ పీస్లా తయారు చేసి వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారు. మరొక ముఖ్యమైన అంశం కాక్రోచ్ జనతా పార్టీ. అప్పుడు కూడా వాళ్ళను కూడా వీళ్ళ పాకిస్తానీలు, ఉగ్రవాదులు, వీళ్ళ వెనకాల విదేశీ హస్తం ఉంది, ఈ రకంగా రకరకాల ప్రచారాలు చేశారు. అంటే ఈ అంశాలన్నీ కూడా చెప్పడం వెనక కారణం ఏంటంటే ఎవరైనా వ్యవస్థలో ఒక వ్యక్తి ఏదైనా ప్రశ్నించాలనుకున్నప్పుడు ఒక ఆర్గనైజ్డ్గా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా కించపరిచే విధంగా, తన యొక్క జీవితాన్ని పూర్తిగా బరస్ట్ చేసే విధంగా, సర్వనాశనం చేసే విధంగా ఒక ఆర్గనైజ్డ్గా టీం పనిచేస్తుంది. కానీ ఈరోజు రావణ్ పరిస్థితి చూసినట్లయితే ఈరోజు రావణ్ జైల్లో ఉన్నాడు. రావణ్ని ఏదో దెబ్బ కొట్టామని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ ఆయన హీరో చేశారు. అంటే ఇప్పుడు సర్క్యులేట్ చేస్తుండగా చిన్న వీడియోలు ముక్కలు చేసి ఇదిగో ఎలా మాట్లాడాడు అలా మాట్లాడాడు కాదు, పూర్తి వీడియో చూడండి. పూర్తి వీడియో చూస్తే అతను ఏ ఐడియాలజీతో మాట్లాడాడు. ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, వర్గాలు లేవు, ఈ దేశంలో మనిషిని మనిషిగా గౌరవించేవాడు నాకు కావాలన్నట్టుగా వీడియో ఉంది.
అది పూర్తిగా చూస్తే తెలుస్తుంది. అటువంటి దేశాన్నే నేను గౌరవిస్తాను. దేశం అంటే మనుషులు నేను గౌరవిస్తాను. అంటే గురజాడ అప్పారావు గారు ఎప్పుడో చెప్పారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పారు. ముఖ్యంగా ఇక్కడ సెక్యులరిజం అనే పదాన్ని లేకుండా చేస్తున్నారు. ఎవరన్నా అంటే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో సెక్యులరిజం గురించి రాయలేదు కదా అంటారు. సెక్యులరిజం అనేది ఒక భావజాలం, అది ఒక పదం కాదు. ఇప్పుడు మీరు ఐస్ క్రీమ్ తింటున్నారంటే ఐస్ క్రీమ్ చల్లగా ఉంటుందని చెప్పక్కర్లేదు, అది చల్లగానే ఉంటుంది. మీరు ఎండలోకి వెళ్తే వేడెక్కిపోతారంటే అది వేడి తగులుతుంది ఎండ అంటేనే. ఇవన్నీ కూడా అంతర్లీనంగా ఉన్నటువంటి భావాలు. ఈ రాజ్యాంగంలో ఈ సెక్యులరిజంలో పొందుపరచబడిన అంశాలే మత స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రపు స్వేచ్ఛ. అంటే ఇక్కడ ఒక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను, మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదని చెప్పి ఏది పడితే అది మాట్లాడడం కూడా తప్పే. అది దాన్ని నేను కూడా అంగీకరిస్తాను. ఎవరైనా సరే ఇతరుల మనోభావాలు కించపరచకుండా మనం మాట్లాడినంతసేపు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఈ దేశంలో మత స్వేచ్ఛ అంటే నీ మతాన్ని, నువ్వు నమ్మిన మతాన్ని నువ్వు ప్రచారం చేసుకోవచ్చు, దాన్ని ఆచరిస్తూ పక్క మతాన్ని కూడా నువ్వు గౌరవించాలి. కానీ రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు పక్క మతాన్ని విమర్శించడమే ఆయన మత ప్రచారం అని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నాడు. ఇటువంటి దానికి వేయవలసినటువంటి అవసరం లేదా? రావణ్ ప్రధానంగా ఆ రోజు మీటింగ్లో మాట్లాడింది హిందూ దేవుళ్ళకి వ్యతిరేకంగా కాదు, రాధా మనోహర్ దాస్ మాట్లాడేటువంటి మాటలకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడాడు. ఆ ఐడియాలజీతో మాట్లాడినటువంటి వ్యక్తిని హిందువుల మనోభావాలు దెబ్బతీదే విధంగా మాట్లాడాడంటూ ఆయనపై కేసు పెట్టారు. అంటే వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఈరోజు ఎవరైతే రావణ్కి సపోర్ట్ చేస్తున్నారో వారి మీద కూడా ఇంటర్నల్గా దాడి జరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే చెప్పాను కదా ఇందాక, తులసి చందు కానీ, ప్రకాష్ రాజ్ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడా మొన్న శ్రీనిధి విప్లవశ్రీ అనే ఆమెను కూడా ఎంత ట్రోలింగ్ చేశారో తెలుసుకోవచ్చు, అందరికీ తెలిసిందే. ఈరోజు సుగాలి ప్రీతి తల్లి, ఆమె నా కూతురి విషయంలో నాకు న్యాయం చేయమని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టింది ఆవిడ గన్నవరం పోలీస్ స్టేషన్లో. రేపు ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అంటే ఆల్రెడీ ఆవిడ చెప్తున్నారు, నేను గట్టిగా అడుగుతుంటే ఆ పార్టీ నాయకులతో నా మీద దాడి చేయిస్తున్నారు, తిట్టిస్తున్నారని చెప్తున్నారు. ఆవిడకి పెట్టినటువంటి ట్రోలింగ్ల మెసేజ్లు కూడా నీ కూతురు కాదు, నిన్ను రేపు చేయవలసిందంటూ ఆవిడని వేధించడం, ఇవన్నీ కూడా ఎంతవరకు సమంజసం? ఒక ఐడియాలజీతో ఈ సమాజంలో ముందుకెళ్ళేటువంటి వ్యక్తుల యొక్క వారి యొక్క జీవితాలను, వాళ్ళ క్యారెక్టర్లను పూర్తిగా అంతం చేసే విధంగా, నేను ఇందాక చెప్పినట్టు ఒక కుక్కను చంపాలనుకుంటే అది ఒక పిచ్చి కుక్క అని చెప్పి ముద్రేసి వదిలేస్తే ఆటోమేటిక్గా అందరూ దాన్ని కొట్టి చంపుతారు అన్నట్టుగా రావణ్పై ఆయన క్యారెక్టర్ని, ఆయన ఐడియాలజీని చంపేసేటువంటి కుట్ర జరుగుతుంది. ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యంలో ఇటువంటి జరుగుతూనే ఉంటాయి. ఆడి ప్రశ్నించేవాడు లేకపోతే పరిస్థితి ఏ రకంగా ఉంటుందని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఇదే పవన్ కళ్యాణ్ గారి తప్పున రావణ్ కూడా 2019 నుంచి 2024 వరకు మీరు వ్యక్తిత్వాన్ని ప్రశ్నించక, మీరు వ్యక్తులపై దాడి చేయకండి, మీరు రాజకీయంగా ఆర్గ్యూ చేయండి కానీ పర్సనల్ విషయాలు టార్గెట్ చేయదని పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా ఆయన మాట్లాడటం జరిగింది. అవన్నీ గతించిపోయినటువంటి విషయాలు. ఏదైనా ప్రస్తుతానికి రావణ్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ సహాయం అందిస్తామంటూ, ఆయన మా పార్టీకి చెందిన వ్యక్తి అయినా సరే మేము ఆయనకి సపోర్ట్ చేస్తామంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తే వెంటనే ఆయనపై హిందూ వ్యతిరేక అన్నటువంటి ముద్ర వేసే విధంగా చిన్న క్లిప్పింగ్స్తో ఉన్నటువంటి వీడియోలన్నింటినీ ఎడిట్ చేసి ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలు ఏది ఏమైనా ఈ ప్రజాస్వామ్యంలో న్యాయం అనేది ఎప్పటికీ గెలుస్తూనే ఉంటుంది. చూద్దాం భవిష్యత్తులో రావణ్కి సంబంధించినటువంటి అంశాల్లో ఇంకెన్ని మలుపులు తిరగబోతున్నాయి. అంటే ఆయన మీద సంబంధించినటువంటి కేసు, ఆయనకు సంబంధించినటువంటి కేసులు హైకోర్టులో లంచ్ మోస్ట్ పిటిషన్ ఇంకా పూర్తిగా విచారణకు రాలేదు. అది విచారణకు వచ్చిన తర్వాత ఈ కేసులన్నింటినీ ఒకే కేసు కింద మార్చి విచారిస్తారా, లేకపోతే రావణ్ మరిన్ని కేసులు ఎదుర్కొనే అవకాశం ఉందా, ఏం జరగబోతుందన్నది మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.